650 ఎకరాల్లో ఆ రైతులకు ఎంత బెనిఫిట్ జరుగుతుందో, అక్కడ చదువుకున్న వాళ్ళకి ఎంత బెనిఫిట్ జరుగుతుందో, రాష్ట్రానికి ఎంత బెనిఫిట్ జరుగుతుందో, ఇప్పుడు మన రక్షణ ఎక్స్‌పోర్ట్‌లు ఎంత 38,000 కోట్లు. సార్. రేపు 50,000 కోట్లు ఏఎంసీఏ ద్వారా జరిగితే ఆశ్చర్యపోక్కర్లేదు. నంబర్ 1. హ్మ్. నంబర్ 2, రాడార్‌లు తయారు చేయాలి. డ్రోన్‌లు తయారు చేయాలి. వెపన్ ప్లాట్‌ఫార్మ్ తయారు చేయాలి. ఇవన్నీ తయారు చేసి అక్కడ ఎయిర్ కండిషన్డ్ గదుల్లో పెట్టి వాటిని స్టోర్ చేయాలి. స్టోరేజ్ ఫెసిలిటీస్ సార్. మొత్తం లాజిస్టిక్ చైన్ తయారవుతుంది. ఓకే. సార్ ఇప్పుడు మీరు అంటున్నారు కదా! ఆత్మనిర్భర్ భారత్ అనే ఈ అంశం మీద ఇప్పుడసలు మనం ఏమేమి మన భారతదేశంలో తయారు చేస్తున్నాము? ఏమేమి మనం బయట నుంచి తెచ్చుకున్నాం? క్లుప్తంగా ముఖ్యంగా ఈ ఎయిర్ ఫోర్స్‌లో మీకు చాలా అనుభవం ఉంది కాబట్టి, దాని గురించి మన ప్రేక్షకులకు కొంచెం వివరించండి. చాలా బాగా అడిగారు సార్. ఇప్పటిదాకా మన పరిస్థితి ఏందంటే, ఇప్పుడు మొట్టమొదటిసారి మోదీ గారు 36 రాఫెల్స్ గవర్నమెంట్ టు గవర్నమెంట్ కొన్నాం. హ్మ్. భారతదేశ చరిత్రలో మొట్టమొదటిసారి అలా జరిగింది. ఎందుకంటే అవినీతి పెరిగిపోయింది.